తర్వాత పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. అంటే ఐ మీన్ ఏ రకం కాదు, కొంచెం బాగా అనీజీగాను అరవటం బాగా చేస్తుంది. ఆహా! అది కాక నిన్న ఈళ్ళు ఈ ట్రాకింగ్ పెట్టేటప్పుడు కొంచెం దాన్ని బాగా ఇబ్బంది పెట్టేదండి బాగా దాన్ని నిన్న. ఓకే. సో, అయినా గాని దాని అలా కొంచెం లెక్క పోయిందంట. ఒక 4, 5 కిలోమీటర్ల దాకా వెళ్ళిందది. ఆ! సో, ఇందాక చనిపోయిందని చెప్పేసి మెసేజ్ అది. చనిపోయిందని చెప్పేసి. చనిపోయింది ఆల్రెడీ. మెసేజ్ ఏం కాదు. సార్ ఈ పాప 7 రోజుల వరకు అసలకింత ఆధారాలు గూడా దొరకకపోవడం ఏంటి సార్? ఇది 7 రోజులు ఎక్కడ దొరకకపోవడం ఏంటి? అదే ఇక్కడ క్వెషన్ మార్క్ పడుతుందండి. ఆ! ఆ! సో కనీసం జంతువులు పట్టుకెళ్ళి లాక్కెళ్ళి పీకినా కనీసం చర్మం, మాంసం దొరికిద్ది. కొన్ని బొంకులన్నా దొరుకుతాయి. బట్టలన్నా దొరుకుతాయి కదా! సో, అవునవును. ఓకే. పిల్లోడిపై బట్టలు లేవు. డ్రాయర్‌లో ఏదో వేసుకొని పోయిందనుకోవచ్చు. కనీసం ఆ డ్రాయర్ అన్నా అ దొరికిద్ది కదా! అవునవును. అది దొరకట్లా. సరే బోరు బావులేనున్నాయని చెప్పి చూసారు అయి గూడా. బోరు బావులు ఉంటే సరే బోరు బావులో పడిందని చెప్పేసి బోరు బావులు గూడా ఆడేమి లెవ్వు అంత ఇదిగా. ఆ! సరే ఇప్పుడు ఇది వాళ్ళ తండ్రిని అదుపులోకి తీసుకున్నారో, లేదు కొంతమంది ఆమెను ఏదైతే క్షుద్ర పూజల కోసం తీసుకెళ్లారనేది కొన్ని విమర్శలు, వాదనలు వినిపిస్తా ఉన్నాయి. అందులో ఏమన్నా నిజం ఉందా సార్? క్షుద్ర పూజలు అనేది నేను ఒక కమ్యూనిజం భావజాలంగా చూసుకుంటే నాకయి ఉండవండి అయి. ఆ! ఓకే. వాళ్ళ ఓకేనా? తండ్రిని ఓకే. తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. విచారించారు. ఆ! అక్కడ కూడా ఏం పురోగతి లేదు. సో, ఓకే. అక్కడ జీడి మామిడి తోటల దగ్గర పనిచేసే లేబర్‌ని విచారించారు. ఆ! ఉపయోగం లేదు. ఏంది? సో, అవును. వన్స్ ఆహ్, ఈ పు ఎవరైతే ఈ పాప ఎళ్ళినప్పుడు ఒక కుర్రవాడున్నాడో, ఆ కుర్రవాడు పాపను పట్టుకోకపోతే కుక్క అరిసింది, వాళ్ళని ఇబ్బంది పెట్టిందని కూడా ఆ కుర్రవాడిని కూడా విచారించారు. మటికి ఏం లేదు. పోలీసులకి అది సవాల్‌గా మారిపోయింది బాగా. ఎక్కడ ఏం కొంచెం కూడా ఆనవాళ్ళు దొరకట్లా. పోలీసులు ఏమంటున్నారు సార్? వాళ్ళ దర్యాప్తుకు సంబంధించి ఇప్పుడు వద్ద వాళ్ళ దర్యాప్తు పాపం వాళ్ళేమంటారు, వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు వాస్తవంగా ఆళ్ళు. చేయాల్సింది మొత్తం వాళ్ళు చేసేసారంతా. ఆ! ఏంది? ఎన్ని టెక్నాలజీలు ఉపయోగించాలో మొత్తం ఉపయోగించేసారు అంతా గూడాక. ఎక్కడ ఏమి పెట్టినా గాని ఉపయోగం లేకుండా పోయిందది. ఏదేమైందనేది ఒకసారి ఏందంటే వాళ్ళు ఆల్రెడీ కుక్క కూడా చనిపోయిందిగా. కుక్క కూడా అవును. చనిపోయింది కాబట్టి మరి పోలీసులు మరి వాళ్ళు దాన్ని ఎలాగ తీసుకుంటారు? ఏ యాంగిల్‌లో ఎళ్తారనేది వెయిటింగ్ చేయాలి కదా దానిక. ఓకే సార్. థాంక్ యూ. దాని గురించి క్వెషన్ మార్క్. ఇప్పుడే నేను వార్త కూడా నేను కొట్టాను ఇప్పుడే కుక్క చనిపోయింది దాని మీద. ఓ సో, ఓకే సార్. ఏదేమైనా గాని పాప అయితే కనీసం ఆనవాళ్ళు కూడా దొరకట్లేదంటే ఎక్కడో ఉన్నది అనేదే జరుగుతుంది గానీ చనిపోయిందని మాత్రం ఎక్కడ ఎవరికీ ఇన్ఫెక్షన్ కావట్లా. ఓకే. పాప బతికే ఉంది. బతికే ఉందని మేము అనుకుంటున్నాం మేమైతే. ఆ! ఓకే. చనిపోయిందని అయితే మాకు గెస్సింగ్ అవ్వట్ల. చనిపోయుంటే కనీసం ఈ వారం రోజుల్లో ఏ బావిలో పడినా, ఇంకోటి పడినా ఎక్కడ అది కదా! పైకి తేలిద్ది. బోరు బావిలో పడిందని చెప్పేసి అనుకోవడానికి కూడా అవకాశం లేదు. బోరు బావులు కూడా అక్కడ అడవిలో కూడా. ఆ! అది ఏందనేది మిస్టరీగానే ఉంటుందింకది. అది. ఓకే సార్. ఓకే. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.